వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సీనియర్ నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు యాక్సిడెంట్ కేసులో నల్గొండ రోడ్ పట్టణ పోలీసులు రఘుబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్పై విడుదలయ్యారు నటుడు రఘుబాబు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలో రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్తసాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్ళి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళ్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఈ సమయంలో రఘుబాబుతో కొంతమంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరికెల్లర్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయన భార్య నాగమణి, కుమార్తె తనయుడు ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్దన్ రావు టీఆర్ఎస్ ప్రముఖులు నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుప్తా సులేందర్ రెడ్డి, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నకిలికెరళ ఎమ్మెల్యే వేముల వీరేశం వాళ్ళ భౌతికాయంతో పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.